ఇక రేషన్ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పుష్ప తరహా దందా కొనసాగుతోంది. మరోవైపు ఈ దందాలో అడ్డంగా దొరికిపోతున్నారు కొందరు కేటుగాళ్లు. ఒకటి కాదు రెండు కాదు టన్నుల కొద్దీ బియ్యం అక్రమ రవాణా జరుగుతోంది. వందల కొద్దీ బియ్యం అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ దందా కొనసాగిస్తోంది కేవలం ఒక్కరంటే ఒక్కరే. రేషన్ బియ్యం అక్రమ రవాణా కోసం ఓ నెట్వర్క్ని క్రియేట్ చేశాడు. గ్రామాల నుంచి వచ్చే బియ్యాన్ని తమ గోదాముల్లోకి మార్చుకుని వాటిని పెద్దపల్లి రైల్వే మార్గం ద్వారా కాకినాడ పోర్టు వాహనాల ద్వారా ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు అక్రమ రవాణా చేస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. కరీంనగర్లో పట్టుబడ్డ రేషన్ బియ్యం ఎంత, వాటిని అధికారులు ఏం చేస్తారు, ఆ బియ్యం తిరిగి ఏ విధంగా ప్రజల్లోకి వస్తుంది, పూర్తి వివరాలు మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా ఇది ఇప్పుడు కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ సీజ్ చేసిన తర్వాత ఒక్కసారిగా మరొకసారి వెలుగులోకి వచ్చింది. అయితే రేషన్ బియ్యం అక్రమ రవాణా జరిగిన తర్వాత చాలా చోట్ల అధికారులు సీజ్ చేస్తున్నారు. సీజ్ చేసిన దాన్ని గోడౌన్లో భద్రపరుస్తున్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా జరిగిన తర్వాత అది ఎక్కడికి వెళ్తుంది, దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేటువంటి ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేస్తాను. రెండోది, ఇప్పుడు నేను కరీంనగర్ ఎమ్మెల్యేస్ పాయింట్ మండల్ లెవెల్ స్టాక్ పాయింట్లో ఉన్నాను. ఇక్కడ నుంచి 7 మండలాలకి స్టాక్ పీడిఎస్ రైస్ని సివిల్ సప్లై శాఖ పంపిణీ చేస్తూ ఉంటుంది. అంటే రేషన్ షాపుల్లో వచ్చేటువంటి ధాన్యం అంతా కూడా ఇక్కడ నుంచే ఈ కరీంనగర్ చుట్టుపక్కల 7 మండలాలకి సప్లై చేస్తూ ఉంటారు. ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 16 స్టాక్ పాయింట్లు ఉన్నాయి. ఈ 16 స్టాక్ పాయింట్లకు అక్రమంగా ఎక్కడైతే దొరికినాయో ఆయా పరిధుల ప్రాంతాల్లో, ఇప్పుడు నేను ఉన్నటువంటి ప్రాంతాల్లో 7 మండలాల్లో ఎక్కడైనా అక్రమ రవాణా చేస్తూ దొరికినటువంటి ధాన్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ నిల్వ చేస్తూ ఉంటారు. సో అది పోలీసులు పట్టుకున్నా, రెవెన్యూ వాళ్ళు పట్టుకున్నా కూడా, అదే లేదంటే టాస్క్ ఫోర్స్ కానీ సివిల్ సప్లై కానీ ఎవరు పట్టుకున్నా కూడా ఇక్కడికి తీసుకొస్తారు. ఇప్పుడు మీకు కనబడుతున్నటువంటి విజువల్లో కనబడుతున్నటువంటి ధాన్యం అంతా కూడా, ఈ బియ్యం అంతా కూడా అక్రమ రవాణా చేస్తూ దొరికినటువంటి ధాన్యం. ఇది చూడొచ్చు, పూర్తిగా ఈ ధాన్యాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఈ గోడౌన్లో ఈ విధంగా స్టోర్ చేస్తూ ఉంటారు. స్టోర్ చేసిన తర్వాత దీన్ని ఇక్కడ నుంచి మళ్ళీ అధికారులు ఆక్షన్ వేసి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే బయటి వాళ్ళకి మళ్ళీ ఆక్షన్, సివిల్ సప్లై నుంచి ఆక్షన్ వేస్తారు. సో నాతో పాటుగా ఈ స్టాక్కి సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తాను. సార్, జనరల్గా ఈ అక్రమ రవాణా చేస్తూ మీ దగ్గరికి వచ్చినటువంటి ధాన్యం సరాసరిగా ఎంత ఉంది, ఈ 1 ఇయర్లో ఎంత మీరు వేలం వేశారు? మాకు దాదాపు అక్రమంగా ఇప్పటి వరకు ఇచ్చారు, మాకు ప్రొసీజింగ్ ఇచ్చారు. 221 ఫైట్, 65 అన్పీటు, 514.30 ఫీట్లు మాకు ఒకసారి ఇవ్వడం జరిగింది. అంటే మెట్రిక్ టన్స్ అండి? ఎస్, మెట్రిక్ టన్స్లో ఇవ్వడం జరిగింది. దీనికి గాను వాళ్ళు స్టాక్ పాడతారో వాళ్ళకు ప్రొసీజింగ్ ఇవ్వడం జరుగుతుంది. కలెక్టర్ గారు, సీతా జిల్లా కలెక్టర్ గారు. సుమారుగా ఒక 800 మెట్రిక్ టన్నులు ఉందండి. ఎస్, 1 ఇయర్లో అది డిస్పాచ్ అయిపోయింది. ఇది ఇప్పుడు బ్యాలెన్స్ మాత్రం మాకు 4000 బ్యాగ్స్ నిల్వ ఉంది. మెట్రిక్ టన్నులో కన్వర్ట్ చేస్తే ఎన్ని మెట్రిక్ టన్నులు ఉండొచ్చు? 4000 బ్యాగులు, 200 మెట్రిక్ టన్స్. సో సుమారుగా మీరు అంటే 1 ఇయర్గా చూస్తే ఇప్పుడు నిల్వ ఉన్న దాంతో కలుపుకొని 1000 నుంచి 1100 మెట్రిక్ టన్నులు అక్రమంగా దొరికినటువంటి రైస్. అంటే అవును. జనరల్గా అంటే ఇక్కడ మీరు అఫీషియల్గా డీలర్స్కి పంపించేటువంటి ధాన్యం అదెంత ఉంటుంది సార్ ఈ ఎమ్మెల్యే పాయింట్ నుంచి, ఈ స్టాక్ పాయింట్ నుంచి? మాకు 2500 మెట్రిక్ టన్స్ ఉంటుంది. ఓకే, పర్ మంత్. మాకు 7 మండల్స్ ఉన్నాయండి. 7 మండలకు అప్రాక్సిమేట్ 2500 మెట్రిక్ టన్స్ వస్తుంది. అంటే జనరల్గా మీరు 2500 మెట్రిక్ టన్ అఫీషియల్గా డీలర్స్కి పంపిస్తున్నారు. సో తిరిగి మీకు సుమారుగా 1 ఇయర్గా దొరికింది జనరల్గా 1000 టన్నులకు పైన ఉంది సగానికి దరిదాపుల్లో. ఇది ఎక్కడ దొరికిందని తెలియదు కదా. వాళ్ళు ఎక్కడ అంటే ఇప్పుడు వేరే ఎక్కడ నుంచి వెళ్ళిపోయే వెహికల్ కూడా పట్టుకోవడానికి ఉంటాయి. మహారాష్ట్ర వెహికల్స్ కానీ ఇంకెక్కడ మాకు సంబంధం లేదు. మాకు తీసుకొచ్చి పరిధిలో దొరికితే మాత్రమే ఇక్కడ తీసుకొచ్చి ఈ 7 మండలకు సంబంధించిన పరిధిలో ఎక్కడ దొరికినా తీసుకొచ్చి మాకు హ్యాండ్ ఓవరింగ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో దీని ప్రాసెస్ ఎట్లా ఉంటుంది సార్? మీకు దొరికిన ధాన్యాన్ని మళ్ళీ ఎవరికి దీన్ని అందజేస్తారు, లేదంటే పబ్లిక్కే మీ శాఖ ద్వారా వెళ్తుంది, ఎట్లా ఉంటుంది? లేదు, పబ్లిక్ వెళ్ళదండి. ఇంకా మన డిఎస్ఓ గారు దాన్ని వేలం వేస్తారు. వేలం వేసిన పడ్డారు వాళ్ళు రేటు, ఎవరు ఎక్కువ రేటు పడతారో వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. శ్రీత జిల్లా కలెక్టర్ గారు దాన్ని ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. ఆర్డర్ ప్రకారం మేము ఇష్యూ చేయడం జరుగుతుంది.
థ్యాంక్ యూ సార్. సో ఇది జనరల్గా 2,500 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇక్కడ నుంచి ఈ ఎంఎల్ఎస్ పాయింట్, ఈ స్టాక్ పాయింట్, మండల్ లెవెల్ స్టాక్ పాయింట్ నుంచి ఇక్కడ 7 మండల, కరీంనగర్ 7 మండలాల్లోకి అఫీషియల్గా పంపిస్తూ ఉంటారు. అలాగే వీరికి గత ఏడాది కాలంగా దొరికినటువంటి అక్రమ తరలింపు జరుగుతుండగా దొరికినటువంటి ధాన్యం సుమారుగా 1000 మెట్రిక్ టన్నులకు పైగా ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. సో ఇప్పటికీ వాళ్ళ దగ్గర స్టాకు 4,000 బ్యాగుల అక్రమ రవాణా చేసినటువంటి బియ్యం కనబడుతోంది. సో కరీంనగర్ 7 మండలాల్లో పరిస్థితి మాత్రమే నేను చెప్తున్నాను, ఇతర మండలాల్లో పరిస్థితి కాదు. మొత్తం కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 16 మండల్ లెవెల్ స్టాక్ పాయింట్లు ఉన్నాయి. ఈ స్టాక్ పాయింట్ల నుంచి ఆయా ప్రాంతాలకు, గ్రామాల వరకు కూడా అఫీషియల్గా వెళ్తూ ఉంటాయి. సో అక్కడికే ఏ ప్రాంతాల్లో ఈ 16 స్టాక్ పాయింట్లో దొరికినటువంటి రైస్ని ఆయా ప్రాంతాలకు తీసుకెళ్తూ ఉంటారు, అక్కడ గోడౌన్లో స్టోర్ చేస్తూ ఉంటారు. నేను కేవలం 7 మండలాలకు సంబంధించి కరీంనగర్లో స్టోర్ చేసినటువంటి గత ఏడాది కాలంగా పరిస్థితి చూస్తే 1000 మెట్రిక్ టన్నుల్లో సుమారుగా 1000 మెట్రిక్ టన్నుల ధాన్యం అక్రమంగా తరలిస్తుండగా పట్టుబడింది. సో ఈ ధాన్యం కొంత పట్టుబడని ధాన్యం ఎంతుంది అని అంటే కొంత ఛత్తీస్గఢ్ వైపు పెద్దపల్లి రైల్వే స్టేషన్ వైపు నుంచి ఛత్తీస్గఢ్ వెళ్తుందనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. మరికొంత కాకినాడ పోర్టు వైపు వరకు కూడా వెళ్తున్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఏవైనా కూడా దొరికినటువంటి ధాన్యం ఇలా ఉంటే పరిస్థితి, దొరకని ధాన్యం పరిస్థితి దేవుడెరుగు. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, హెచ్ఎం టీవీ.